హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాండరస్ ఉమెన్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. మీరు ఇంతకుముందు పార్ట్లో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఈ పార్ట్లో భాగంగా స్టేటింగ్ ప్లాన్స్ మీద కాన్వర్జేషన్ని ఎలా బిల్డ్ చేయాలి, మనం ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు కాన్వర్జేషన్ని ఎలా బిల్డ్ చేయాలన్నది నేర్చుకున్నారు కదా. అలాగే మీరు పిక్నిక్ వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఒక కాన్వర్జేషన్ని తయారు చేయమన్నా చేశారు కదా. ఆ తర్వాత నేను తయారు చేసిన కాన్వర్జేషన్ మీరు చేసింది చెక్ చేసుకున్నారా? రైట్. ఇప్పుడే యాక్టివిటీ 8 చేయండి. ఇందులో మీరు ఇక్కడ ఇచ్చిన 4 ప్రశ్నలకు సంబంధించి మీరు కొన్ని వాక్యాల్లో సమాధానాన్ని మాట్లాడండి ఇంగ్లీష్లో. హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ ఎ నీడీ పర్సన్? హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్, నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేసావా? ఏ నీడీ పర్సన్, అవసరంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎప్పుడైనా సహాయం చేసావా? హౌ డిడ్ యూ ఫీల్, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, నువ్వు ఎలా అనుభూతి చెందావు? దీని మీద కొన్ని వాక్యాల్లో మీరు సమాధానాన్ని చెప్పండి. ఇన్ వాట్ వే డూ యు రెస్పెక్ట్ యువర్ కంట్రీ? ఇన్ వాట్ వే, ఏ విధంగా, డూ యు రెస్పెక్ట్, నువ్వు గౌరవిస్తావు, యువర్ కంట్రీ, నీ దేశాన్ని, నీ దేశాన్ని నువ్వు ఏ విధంగా గౌరవిస్తావు? హౌ ఈజ్ యువర్ మదర్ మేనేజింగ్ ద ఫ్యామిలీ ఆల్ టుగెదర్? చాలా ఇళ్లలో అమ్మ మాత్రమే కదా మొత్తం ఇంటి మొత్తం చూసుకుంటుంది, ఇంటి బాధ్యత అంతా. మీ ఇంట్లో కూడా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది కదా, ఇంటి బాధ్యత మొత్తం అమ్మే చూసుకుంటూ ఉంటుంది. హౌ ఈజ్ యువర్ మదర్ మేనేజింగ్ ద ఫ్యామిలీ ఆల్ టుగెదర్? ఈ మొత్తం ఇంటి బాధ్యతను అంతటిని, ఇంటిని అంతటిని చక్కబెట్టడంలో మీ అమ్మ ఏ విధంగా మేనేజ్ చేస్తోంది, ఏ విధంగా చేస్తోంది? డిస్క్రైబ్ ఏ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ దట్ యు నో. యు నో, నీకు తెలిసిన ఒక విజయవంతమైన వ్యక్తి గురించి మీరు వివరించండి. మీకు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి గురించి తెలిస్తే, విజయవంతమైన వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి మీరు వివరించండి. ఈ 4 ప్రశ్నలకు మీరు కొన్ని వాక్యాల్లో ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పండి. నెక్స్ట్ మీకు లిజనింగ్ ఇన్పుట్ సంబంధించి ఒక స్టోరీ ఉంది. స్టోరీ టైటిల్ టికెట్స్ ప్లీజ్. ఇప్పుడు స్టోరీని నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీరు వినండి. తర్వాత మళ్ళీ వెనక్కి పెట్టుకొని మీరు నాతో పాటు ఒక 2 సార్లు చదవండి. ఇన్ 1923, 1923లో ఏ ఖాదీ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ ఎట్ కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. 1923లో ఏ ఖాదీ ఎగ్జిబిషన్, ఒక ఖాదీ ప్రదర్శన అనేది జరిగింది. ఖాదీ అంటే మీకు తెలుసు కదా, మనం వాడే కాటన్తో చేసిన, చేత్తో నేసిన బట్టల్ని ఖాదీ అంటాం. పత్తితో నేసిన, చేత్తో, అది కూడా చేత్తో నేసిన బట్టల్ని ఖాదీ వస్త్రాలు అంటాం. అలాంటి ఖాదీ ఎగ్జిబిషన్, అలాంటి వస్త్రాల ప్రదర్శన జరుగుతుంది. ఎక్కడ? వాజ్ హెల్డ్ ఎట్ కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఆ ఎగ్జిబిషన్ జరిగింది 1923లో. ఏ లిటిల్ గర్ల్ వాజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్. ఏ లిటిల్ గర్ల్, ఒక చిన్న అమ్మాయి, వాజ్ స్టాండింగ్, అమ్మాయి నిలబడి ఉంది, ఎట్ ద గేట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళే గేట్ దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. షీ వాజ్ అబౌట్ 14 years old.
ఆ అమ్మాయికి దాదాపుగా 14 years 14 సంవత్సరాలు ఉన్నాయి. She was told not to let anyone in the exhibition hall without a ticket. She was told, తనకి చెప్పారు ఏమని, not to let anyone in the exhibition hall, ఎవరిని కూడా ఎగ్జిబిషన్ హాల్ లోపలికి రానివ్వకు అని. ఎలాగుంటే వితౌట్ ఏ టికెట్, టికెట్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకు అని ఆ అమ్మాయికి చెప్పారు. ఆ అమ్మాయిని అక్కడ కపలాగా ఉంచారు గేట్ దగ్గర. జవహర్లాల్ నెహ్రూ కేమ్ టు ద ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అండ్ వాంటెడ్ టు గో ఇన్. జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చారు. ప్రదర్శనశాల జరుగుతున్న ఆ గ్రౌండ్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన కూడా లోపలికి వెళ్ళాలి అనుకున్నారు. హీ హ్యాడ్ నెయిదర్ ఎ టికెట్ నార్ ద మనీ టు బై వన్. ఆయన దగ్గర టికెట్ లేదు, టికెట్ కొనడానికి డబ్బులు లేవు. నెయిదర్ ఏ టికెట్ నార్ ద మనీ టు బై వన్. ఒక టికెట్ కొనడానికి డబ్బులు లేవు, టికెట్ కూడా లేదు. ద గర్ల్ ఎట్ ద గేట్ స్టాప్డ్ హిమ్. ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అతన్ని ఆపింది, నెహ్రూ గారిని. యూ కాంట్ గో ఇన్ అన్లెస్ యూ హ్యావ్ ఏ టికెట్ సార్. సార్, మీ దగ్గర టికెట్ ఉంటే తప్ప మీరు లోపలికి వెళ్ళలేరు సార్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది మర్యాదగా. షీ టోల్డ్ ద గ్రేట్ మ్యాన్. ఆ గొప్ప వ్యక్తికి ఆ విధంగా ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. ద పీపుల్ హూ హ్యాడ్ పుట్ అప్ ద ఎగ్జిబిషన్ కేమ్ రన్నింగ్ టు ద గేట్. ఈ ప్రదర్శనశాల ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ మనుషులు, ద పీపుల్ హూ హ్యాడ్ పుట్ అప్ ద ఎగ్జిబిషన్, ఆ ప్రదర్శనశాల ఏర్పాటు చేసిన మనుషులు కేమ్ రన్నింగ్ టు ద గేట్, వాళ్ళు గేట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. డూ యు నో హూ యు ఆర్ స్టాపింగ్? నీకు తెలుసా నువ్వు ఎవరిని ఆపుతున్నావో? ఆస్క్డ్ వన్ ఆఫ్ దెమ్. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన మనుషుల్లో ఒకరు ఆ అమ్మాయిని, అసలు నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ ఐ డూ. ఆ అమ్మాయి అవును నాకు తెలుసు, సెడ్ ద గర్ల్. అవును నాకు తెలుసని అమ్మాయి చెప్పింది. ఏమని? ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ, బట్ ఐ ఆమ్ ఓన్లీ ఫాలోయింగ్ ద రూల్స్. అవును నాకు తెలుసు, ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ, నేను జవహర్లాల్ నెహ్రూ గారని నాకు తెలుసు. బట్ కానీ ఐ ఆమ్ ఓన్లీ ఫాలోయింగ్ ద రూల్స్, నేను కేవలం ఉన్న రూల్స్ని ఫాలో అవుతున్నాను. మీరు చెప్పిన రూల్స్ ఏంటి? ఎవరిని కూడా టికెట్ లేకుండా లోపలికి రానివ్వకని, అదే రూల్ని నేను ఫాలో అవుతున్నాను. ఆయన ఎవరో నాకు తెలుసు అని చెప్పి అమ్మాయి చెప్తోంది. దెన్ దే బాట్ ఎ టికెట్ ఫర్ నెహ్రూ. ఆ తర్వాత వాళ్ళు నెహ్రూ గారి కోసం ఒక టికెట్ కొన్నారు. అండ్ హీ వెంట్ ఇన్ టు ద ఎగ్జిబిషన్ హాల్. ఆయన ఎగ్జిబిషన్ హాల్ లోపలికి వెళ్ళారు. ద కంట్రీ నీడ్స్ ఎ గర్ల్ లైక్ హర్ హూ కెన్ డూ దేర్ డ్యూటీ విత్ కరేజ్, సెడ్ నెహ్రూ. నెహ్రూ గారు లోపల ఏమన్నారంటే, ద కంట్రీ నీడ్స్ ఎ గర్ల్ లైక్ హర్. ద కంట్రీ, దేశము, నీడ్స్ ఎ గర్ల్ లైక్ హర్, ఆ అమ్మాయి లాంటి వాళ్ళే దేశానికి అవసరము. హూ కెన్ డూ దేర్ డ్యూటీ విత్ కరేజ్, ఎంతో ధైర్యంగా ఎవరైతే వాళ్ళ డ్యూటీని, వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తారో, వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు ధైర్యంగా చేస్తారో అలాంటి వాళ్ళే దేశానికి అవసరము అని చెప్పి నెహ్రూ గారు చెప్పారు. ద లిటిల్ గర్ల్ దుర్గాబాయి grew up, worked hard and helped many people. ఆ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పేరు దుర్గాబాయి. దుర్గాబాయి grew up, ఆమె పెరిగి పెద్దదైంది. వర్క్డ్ హార్డ్, కష్టపడి పని చేసింది. అండ్ హెల్ప్డ్ మెనీ పీపుల్,
ఎంతో మంది ప్రజలకి ఆ అమ్మాయి సహాయం కూడా చేసింది. షీ డిడ్ మెనీ థింగ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. షీ డిడ్ మెనీ థింగ్స్, ఆమె ఎన్నో చేసింది. దేనికోసం? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఎన్నో సహాయాలు చేసింది. అర్థమైంది కదా స్టోరీ? ఒక అమ్మాయి ఖాదీ ఎగ్జిబిషన్ అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు అయినా సరే ఆయన దగ్గర టికెట్ లేదని లోపలికి వెళ్ళనివ్వలేదు కదా. ఎందుకంటే ఉన్న రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యింది అంతే. ఆ అమ్మాయి ఏమీ తప్పు చేయలేదు కదా. ఆయన ఎంత గొప్పవాడైనా సరే ఆ అమ్మాయి చెప్పిన రూల్ ప్రకారం టికెట్ ఉండాలి, టికెట్ లేదు కాబట్టి లోపలికి అనుమతించట్లేదు. అలాగా తమ వృత్తిని ఏమాత్రం భయం లేకుండా ధైర్యంగా చేసే వాళ్ళే దేశానికి కావాలని నెహ్రూ గారు కూడా ఆ అమ్మాయిని చాలా మెచ్చుకున్నారు. ఆ అమ్మాయి కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంతో మందికి, అలాగే ఎంతో మంది మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడింది. ఆ అమ్మాయి పేరే దుర్గాబాయి. దుర్గాబాయి గారి గురించి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఒకసారి ఈ స్టోరీని మళ్ళీ వెనక్కి పెట్టుకొని వినండి, మీరు నాతో పాటు చదవండి స్టోరీని, సరేనా? ఇప్పుడు ఈ స్టోరీ చదివారు కదా. స్టోరీ చదివిన తర్వాత స్టోరీ సంబంధించి ఇక్కడ 5 ప్రశ్నలు ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాటికి సంబంధించి రైట్ వర్డ్ని మీరు ఇక్కడ బ్లాంక్లో ఫిల్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా చూడండి. మొదటిది, వన్స్ ఒకసారి జవహర్ లాల్ నెహ్రూ కేమ్ టు ద ఖాదీ ఎగ్జిబిషన్. జవహర్ లాల్ నెహ్రూ గారు ఖాదీ ప్రదర్శనకి వచ్చారు. హీ హ్యాడ్ నెయిదర్ ఎ టికెట్ నార్ ద మనీ టు బై వన్. హీ హ్యాడ్ నెయిదర్ ఏ టికెట్, ఆయన దగ్గర టికెట్ లేదు, నార్ ద మనీ టు బై వన్, డబ్బులు కూడా లేవు ఒకటి కొత్తది కొనడానికి. ఎ గర్ల్ స్టాప్డ్ నెహ్రూ ఎట్ ద గేట్. గేట్ దగ్గర ఒక అమ్మాయి నెహ్రూ గారిని ఆపింది. నెహ్రూ సెడ్ దట్ ద కంట్రీ నీడ్స్ ఎ గర్ల్ లైక్ దుర్గాబాయి. నెహ్రూ గారు దుర్గాబాయి లాంటి ఒక అమ్మాయి అవసరం దేశానికి ఉంది అని చెప్పి అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ డిడ్ మెనీ థింగ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. ఆ అమ్మాయి పేరు దుర్గాబాయి దేశ్ముఖ్. డిడ్ మెనీ థింగ్స్, ఎన్నో చేసింది. ఎవరి కోసం? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం ఆమె ఎన్నో చేసింది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు చేసింది. తర్వాత యాక్టివిటీ 10, ఇదొక లాంగ్వేజ్ గేమ్. ఈ గేమ్ని మీరు మీ ఫ్రెండ్స్తో ఆడండి. దాన్ని ఎలా ఆడాలో నేను చెప్తాను. మొదటగా టైటిల్ ఆఫ్ ద గేమ్, పిక్ అండ్ సే. టైటిల్ ఆఫ్ ద గేమ్ ఏంటంటే పిక్ అండ్ సే, ఎంచుకోండి చెప్పండి అని. రిక్వైర్డ్ టైం 15 minutes, 15 నిమిషాలు ఈ గేమ్కి కావాలి. రిక్వైర్డ్ మెటీరియల్ రిటర్న్ టాపిక్స్ ఇన్ స్లిప్స్. కొన్ని స్లిప్పుల్లో ఆల్రెడీ రాసుకున్న టాపిక్స్. టాపిక్స్ ఏంటి? టాపిక్స్ టు బి రిటర్న్ ఆన్ ద స్లిప్స్. ఆ స్లిప్పుల్లో ఎలాంటి టాపిక్స్ ఉండాలి అంటే టాక్ అబౌట్ ఏ స్పోర్ట్స్ పర్సన్. ఎవరైనా ఒక స్పోర్ట్స్ పర్సన్ గురించి మాట్లాడు అని టాపిక్ ఉండాలి. టాక్ అబౌట్ ఏ సింగర్, ఎవరైనా ఒక సింగర్ గురించి మాట్లాడు అని. టాక్ అబౌట్ ఏ మూవీ యు వాచ్డ్, నువ్వు చూసిన ఒక సినిమా గురించి మాట్లాడు. టాక్ అబౌట్ ఏ ఫ్రీడమ్ ఫైటర్, ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి మాట్లాడు.
టాక్ అబౌట్ ఏ గ్రేట్ పర్సన్ యు హ్యావ్ సీన్. నువ్వు చూసిన ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడు. టాక్ అబౌట్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్. ఒక విజయవంతమైన మహిళ గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ స్కూల్. నీ స్కూల్ గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్. నీకు బాగా ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ టీచర్స్. మీ టీచర్స్ గురించి మాట్లాడు. టాక్ అబౌట్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. మీరు విలేజ్లో ఉంటే విలేజ్, టౌన్లో ఉంటే టౌన్, దాని గురించి మాట్లాడు అని. ఈ విధంగా కొన్ని స్లిప్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆట ఎలా ఆడాలంటే, మేక్ స్టూడెంట్స్ సిట్ ఇన్ ఏ సర్కిల్. మీరు అందరూ స్టూడెంట్స్ అందరూ సర్కిల్లో కూర్చోవాలి. ద లీడర్ ఆర్ ద టీచర్ షుడ్ హ్యాండిల్ ద బాక్స్ ఆఫ్ స్లిప్స్. మీ స్టూడెంట్స్లో ఒక లీడర్ కానీ లేదా మీ టీచర్ కానీ ఈ స్లిప్స్ అన్నిటిని ఒక బాక్స్లో పెట్టి వాటిని వాళ్ళే హ్యాండిల్ చేయాలి. ద టాపిక్ షుడ్ బి ఇన్ ద స్లిప్స్ నాట్ నోన్ టు అదర్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆ స్లిప్పుల్లో రాసి ఉండాలి. అవి మిగతా వాళ్ళకి తెలియకూడదు. ఏ స్లిప్లో ఏ టాపిక్ ఉందనేది తెలియకుండా రాసి ఉంచాలి. 1 by 1 ఈచ్ స్టూడెంట్ షుడ్ కమ్ అండ్ పిక్ ఎ స్లిప్ ఆఫ్ దేర్ చాయిస్ ఫ్రమ్ ద బాక్స్. ఒక్కొక్కరుగా ప్రతి స్టూడెంట్ వచ్చి ఈ స్లిప్పుల్లో ఒక స్లిప్ని తీసుకొని దాంట్లో ఉన్న టాపిక్ ఏంటో చూడాలి. దే షుడ్ స్పీక్ ఆన్ ద టాపిక్ ఇన్ ద స్లిప్ దట్ దే హ్యావ్ పిక్డ్. వాళ్ళు ఏదైతే టాపిక్ని ఎంచుకున్నారో ఆ టాపిక్ మీద వాళ్ళు కాసేపు మాట్లాడాలి. ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పార్టిసిపేట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. సరేనా? ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ విత్ చీర్ క్లాప్స్. మీరు ప్రతి స్టూడెంట్ని చప్పట్లు కొట్టి అందరినీ మీరు బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మాట్లాడేది తప్ప రైటా అనేది పట్టించుకోకుండా వాళ్ళు ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నందుకు మీరు చప్పట్లతో వాళ్ళని అభినందించాలి. ఈ గేమ్కి మీరు స్లిప్స్ తయారు చేసుకొని మీ స్నేహితులందరితో కలిసి ఈ గేమ్ని ఆడండి.